హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. వెల్కమ్ టు చెఫ్ స్వాతి వ్లాగ్ అండి. నేను ఇవాళ మీకు పానీపూరి దహీ పూరి చేసి చూపించబోతున్నానండి. నేను ఆల్రెడీ చాట్ రెడీ చేసి పెట్టుకున్నానండి. దీనిలో మనం ఎల్లో బటానీ రాత్రి నానబెట్టేసేసి దానిలో కొంచెం క్యాప్సికమ్స్, రెడ్ క్యాప్సికము, ఎల్లో క్యాప్సికము, గ్రీన్ క్యాప్సికము, ఆలు అన్నీ వేసేసి ఉడకబెట్టి పెట్టేసుకున్నానండి. దానిలో నేను కొంచెం తాలింపు వేసానండి. దాన్ని తీసుకొని తర్వాత అది ఉడికిన తర్వాత విజిల్ పెట్టానండి. అది ఉడికిన తర్వాత దాన్ని పోపు వేసానండి. దానిలో కొంచెం షాజీరా, చెక్క, లవంగం వేసేసి బటర్ వేసి దాన్ని పోపు పెట్టానండి. ఇప్పుడు నేను ఈ పూరీలు అయితే మాకు కాస్కోలో దొరుకుతాయండి. ఇక్కడ ఇవి 3 ప్యాక్ దొరుకుతాయండి. ఇండియన్స్ బాగా ఇష్టపడతారు పానీపూరి ఇక్కడ. దీనిలోనే వాటర్కి సంబంధించి మసాలా ప్యాకెట్ రెడీ అయ్యి వస్తుందండి. దాన్ని నేను వాటర్లో మిక్స్ చేశానండి. ఇదిగోండి, దానిలో కొంచెం ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి పెట్టుకున్నానండి ఆ పానీలో. తర్వాత పానీపూరీలకు సంబంధించి ఈ పూరీలని హోల్డ్ చేసి దీనిలో ఇదిగోండి, ఇప్పుడు వేడివేడిగా ఉంది. దీనిలో కొంచెం చాట్ వేసేసి పిల్లలు బాగా ఇష్టపడతారండి. వీకెండ్స్ ఇలాగ ఏదైనా స్నాక్స్ చేస్తూ ఉంటానండి. మీకు కావాలంటే దీనిలో సేవ్ కూడా వేసుకోవచ్చండి. ప్రస్తుతానికి నా దగ్గర అయితే సేవ్ లేదు. నేను ప్రజెంట్ ఇంతవరకు చేస్తున్నానండి. దీనిలో కొంచెం ఉల్లిపాయ, కొత్తిమీర కలిపి పెట్టుకున్నానండి. కట్ చేసుకొని వేసేసి ఇందులో ఈ పానీని కొంచెం వేసుకొని తినేయడమేనండి. ఇది పానీపూరి అండి. ట్రై చేసి చూడండి, చాలా ఇష్టపడతారు. చాలా బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది. తిని చూడండి. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. హాయ్ అండి. నేను ఇప్పుడు దహీ పూరి చేయబోతున్నానండి. దీనిలో ఇదిగోండి, నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్న చాట్ని వేస్తున్నాను. మనకు చాట్ ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే మ్యాక్సిమం ఇంట్లోనే చేస్తానండి, ఎందుకంటే హెల్తీగా చేసుకోవచ్చు మనమైతే. ఇదిగోండి, దీనిలో పైన కావాలంటే మీరు సేవ్ కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర అయితే ప్రస్తుతానికి సేవ్ లేదు, సో నేను ఇలా అయితే చేస్తున్నానండి. కొత్తిమీర, ఉల్లిపాయ కలిపి పెట్టుకున్నానండి నేను. ఇది కర్డ్ అండి. కర్డ్లో నేను కొంచెం హనీ మిక్స్ చేశానండి. మనకు బయట అయితే వేరే సాసెస్ మిక్స్ చేసి స్వీట్నెస్ చేస్తారండి. స్వీట్ సాస్ మిక్స్ చేస్తారు కదా. నేను దీంట్లో పిల్లలకి ఇట్లా హెల్తీ అనేసి హనీ మిక్స్ చేశానండి. ఈ కర్డ్లో కొంచెం హనీ, కొంచెం వాటర్తో మిక్స్ చేసి ఇదైతే నేను ఇలా చేస్తున్నానండి. దహీ పూరి రెడీ. మీకు కావాలంటే ఇంట్లో ట్రై చేసి చూడండి. మీరు ఇంట్లో చాట్ చేసుకోండి, చాలా హెల్తీ అండి, చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.